హలో ఫ్రెండ్స్! నేను ఈరోజు మీకు ఒక మంచి కథను చెప్పడానికి వచ్చాను. అనగనగా ఒక పల్లెటూరిలో 2 పిల్లులు ఉండేవి. ఆ 2 పిల్లులు ఒక ఇంటి ముందు ఉన్న ఒక రొట్టె ముక్కను చూశాయి. ఆ 2 పిల్లలు ఆ రొట్టె ముక్కను చూసి నాదంటే నాది అని గొడవ పడడం ప్రారంభించాయి. ఈ రొట్టె ముక్క నాది అంటే నాది అని 2 పిల్లులు పోట్లాడుకోవడం అక్కడ ఉన్న ఒక కోతి చూసింది. ఆ కోతి అక్కడికి వచ్చి, "నేను మీ సమస్యను పరిష్కరిస్తానుగా" అని అన్నది. కోతి ఆ రొట్టె ముక్కను తీసుకొని 2 ముక్కలుగా చేసింది. ఇప్పుడు అరే! ఈ ముక్కలో కొంచెం పెద్దగా ఉందే అనేసి అందులో నుంచి సగం తినేసింది. ఆ తర్వాత మళ్ళీ ఆ 2 ముక్కలను పట్టుకొని చూసి, అరే! ఈ ముక్కలో ఇంకా కొంచెం ఎక్కువగా ఉందే అనేసి అందులో నుంచి సగం తిన్నది. అలా 2 సార్లు అలాగే చేసింది. ఈ ముక్కలో కొంచెం ఎక్కువుంది అని ఇంకాస్త తినేసింది. ఇంకో దానిలో ఇంకా కొంచెం ఎక్కువుందని అది కూడా తినేసింది. ఆ విధంగా ఆ కోతి ఆ రొట్టె ముక్కను పూర్తిగా తినేసింది. ఆ 2 పిల్లులు ఆ కోతిని అలాగే చూస్తూ ఉండిపోయాయి. ఆ రొట్టె ముక్క తిని కోతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక 2 పిల్లులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాయి. మనకేదైనా సమస్య ఉంటే ఒకరికొకరం పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఇలా మధ్యలో మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటే అది వారికే లాభమవుతుంది. మీకీ కథ నచ్చింది కదా ఫ్రెండ్స్! ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.